తెలంగాణ మున్సిపల్ ఎన్నికల సమరంలో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ అడిగి తెలుసుకుందాం. సుధీర్, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగిసిందని చెప్పవచ్చు. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ఈరోజు నామినేషన్ల ఉపసంహరణ అయితే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ముగిసిందని చెప్పవచ్చు. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, అదేవిధంగా 7 కార్పొరేషన్లలోని 2996 వార్డులు ఉన్నాయి. ఇందులో దాదాపు 29,000 పైచిలకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, ఇటీవల కాలంలో స్క్రూటినీ కావచ్చు, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో దాదాపు 19,000 పైచిలకు అభ్యర్థులు నామినేషన్లు అయితే వాటిని స్క్రూటినీ చేసిన తర్వాత మిగిలాయి. ఈరోజు మొత్తం ఉపసంహరణ అయితే జరిగింది. ఉపసంహరణకు సంబంధించి ఎంతమంది అధికారికంగా వారంతా బరిలో ఉన్నారనే విషయానికి సంబంధించి కొంత స్పష్టత రావాల్సి ఉంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటి వరకైతే వాటికి సంబంధించిన వివరాలను ఇంకా అందజేయలేదు. వాటిని మరి కాసేపట్లోనే అధికారికంగా ప్రకటిస్తామని చెప్పేసి ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఈరోజు దాదాపు 32 జిల్లాలకు సంబంధించి ఈ మున్సిపాలిటీలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి అయితే నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసిందని చెప్పేసి ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఎవరైతే బరిలో ఉన్నారో ఒక్కో పార్టీ నుంచి ఒక్కో వార్డులో ఇద్దరు ముగ్గురు కూడా బరిలో ఉన్నారు. వారిలో ఇద్దరిద్దరికి కూడా ఆయా పార్టీలు బీఫామ్లు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వారు ఆ బీఫామ్లను తీసుకొని ఎన్నికల కమిషన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించే ప్రయత్నం చేశారు. వీటికి సంబంధించి ఒక క్లారిటీ రావాల్సి ఉన్నది. ఇప్పటి వరకు రెబల్స్ తోటి కొంత ఇబ్బందులు పడ్డ ఆయా రాజకీయ పార్టీలు ఇప్పుడు రేపటి నుంచి ప్రచారంలో ముఖ్యమైన ఘట్టం ఏదైతే ఉందో ప్రచారానికి సంబంధించి వారు ప్రచారానికి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎవరు అసలు వారు, ఎవరు బీఫామ్ తోటి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అందులో ఎవరు అసలు వారు, ఎవరు నకిలీ అనేది తేలాల్సి ఉంటుంది. అయితే ఎవరైతే ఈరోజు సాయంత్రం 3 గంటల తర్వాత స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారో వారందరికీ కూడా గుర్తుల కేటాయింపు అయితే జరుగుతుంది. సుమారుగా 75 గుర్తులను రాష్ట్ర ఎన్నికల సంఘం అందుబాటులో పెట్టింది. అందులో రిజిస్టర్డ్ పార్టీలు, రికగ్నైజ్డ్ పార్టీలు ఉన్నాయి. వాటి తర్వాత స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ గుర్తుల కేటాయింపు అయితే జరుగుతుంది. ఈరోజు రాత్రి వరకు వాటికి సంబంధించిన పూర్తి వివరాలను నెట్లో అందుబాటులో పెడతామని చెప్పేసి ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. అయితే ఆయా జిల్లాలకు సంబంధించి చూసుకున్నట్లయితే జిల్లాలో ఎలాంటి గందరగోళ పరిస్థితులు లేకుండా నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. ఎవరెవరు నామినేషన్లు ఉపసంహరించుకున్నారనే విషయానికి సంబంధించి కూడా ఆయా మున్సిపాలిటీలోని ఆర్ఓ కార్యాలయంలో పూర్తి వివరాలను అయితే అక్కడ అందుబాటులో పెట్టడం జరిగింది. మిగతా ఎవరైతే బరిలో నిల్చున్నారో ఆయా మున్సిపాలిటీలకు సంబంధించి, కార్పొరేషన్లకు సంబంధించి ఎవరు పోటీలో నిలబడుతున్నారో వారికి సంబంధించిన వివరాలతో కూడిన ఫోటో, వివరాలతో కూడిన వివరాలన్నింటినీ కూడా ఎన్నికల కమిషన్ అందుబాటులో పెడతామని చెప్పేసి స్పష్టం చేసింది. ఈరోజు గుర్తుల కేటాయింపు జరిగిన తర్వాత రేపు బ్యాలెట్ షీట్ను, నమూనా బ్యాలెట్ షీట్ను ఒకటైతే తయారు చేస్తారు. ఆ బ్యాలెట్ షీట్లో నోటా కూడా ఉంటుంది. మొత్తానికి ఆయా మున్సిపాలిటీలకు సంబంధించి చూసుకున్నట్లయితే బ్యాలెట్ పేపర్ ఒకసారి ప్రింట్ అయిన తర్వాత ఎన్నికల్లో నిలబడుతున్న అభ్యర్థులు వారందరికీ కూడా ఆ బ్యాలెట్ పేపర్ చూపించిన తర్వాత, ఫైనల్ అయిన తర్వాతనే వాటి ప్రింటింగ్కి పంపించే అవకాశాలు అయితే ఉన్నాయి. సుమారు 8,000 పైచిలకు పోలింగ్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ పోలింగ్ స్టేషన్లకు సంబంధించి కూడా ఆ బ్యాలెట్ పత్రాలన్నింటినీ కూడా వాటికి పంపిణీ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే ఇప్పటికీ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది కాబట్టి ఇక ఎన్నికలకు సంబంధించిన కీలక ప్రక్రియ ప్రారంభం కానుంది. 8,000 పైచిలకు ఉన్న ఈ పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికే సీసీ కెమెరాలను బిగించాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఎందుకంటే ఇవన్నీ పట్టణ ప్రాంతాల్లో జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రంలో పూర్తి స్థాయిలో పోలింగ్ సరళిని తెలుసుకునేందుకు అక్కడికి వస్తున్న ఎవరైతే ఓటర్లు ఉంటారో ఓటర్లు కావచ్చు, అదేవిధంగా అక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఎన్నికల సిబ్బందికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకునేందుకు ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ భావించింది. కాబట్టి సుమారు 8,000 పైచిలకు పోలింగ్ కేంద్రాల్లో కూడా ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. వాటితో పాటుగా వచ్చే ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఫిబ్రవరి 11 ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 13 ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 14న మేయర్, డిప్యూటీ మేయర్, అదేవిధంగా చైర్మన్, వైస్ చైర్మన్కి సంబంధించిన నోటిఫికేషన్, ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 16వ తేదీన వీటికి సంబంధించి పరోక్ష ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్కి సంబంధించిన పరోక్ష ఎన్నిక జరగనుంది.